ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ లిజినెస్ అందరికీ కూడా ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం ఎపిసోడ్ 14 లోకి వచ్చేసామండి. మళ్ళీ మీ ముందుకి మేము ముగ్గురం, నేను, నా పేరు హ్యానా వివేక్, నాతో పాటి దీప్తి దుగ్గిరాల అండ్ సిస్టర్ ఈవా కూడా ఉన్నారు. మళ్ళీ మేము ఒక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాము. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, బ్లెస్డ్. ఈ రోజు 27th నవంబర్ మనకి ఎక్కువ యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది. సో మనం డిస్కస్ చేస్తాము దేనికి మనం థ్యాంక్ఫుల్ ఉన్నాము, దేనికి మనం గ్రేట్ఫుల్ ఉన్నాము, ఇంకా ఎట్లా మనము బ్లెస్సెడ్ అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాము. డిస్కస్ చేసే ముందు మన సిస్టర్స్ ని ఒకసారి మనం పలకరిస్తాము, ఎలా ఉన్నారు వాళ్ళు అని చెప్పి. ఈవా అండ్ దీప్తి ఎలా ఉన్నారు మీ ఇద్దరు? థ్యాంక్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా, బ్లెస్సెడ్ గా ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్ అక్క. ఎస్, అవును, చాలా థ్యాంక్ఫుల్, చాలా బ్లెస్డ్, చాలా గ్రేట్ఫుల్. దీప్తి. ఎస్ హనా, చాలా హ్యాపీగా ఉన్నాము. రియలీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది అప్కమింగ్ మంత్ ఆల్సో. మనం క్రిస్మస్ కి ఇంకో 4 రోజులు ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఇట్లా ఈ రకంగా మాట్లాడుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మీకెలా ఉండింది హానా? హౌ ఇస్ ద వీక్ అండ్ హౌ డు యూ ఫీల్ టుడే? ఈ థ్యాంక్స్ గివింగ్ గురించి అనుకున్నప్పుడు నిజంగా అంటే దేవుడు మనకి ఇచ్చినవన్నీ గుర్తు చేసుకుంటే చాలా నా హార్ట్ అంతా కూడా అది కృతజ్ఞతతో ఫిల్ అయింది దీప్తి. సో నిజంగా దేవునికి థ్యాంక్ఫుల్ గా ఉన్నా, లైఫ్ అంతా కూడా గ్రేట్ఫుల్ గా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. సో మనము ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఒకసారి మనం సిస్టర్స్ ని క్వశ్చన్స్ అడిగే ముందు మనము ఈ రోజుకి తీసుకున్నటువంటి వర్స్ వచ్చేసి ఎఫిషియన్స్ 5:20. మీ దగ్గర ఉంటే బైబిల్స్ మీరు నాతో పాటు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించు. సో ఇప్పుడు మనం చూద్దాము ఎలా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని చెప్పి మనమందరం కూడా మాట్లాడుకొని మనమందరం కూడా నేర్చుకుందాము దేవుని వాక్యంలో నుంచి. దీప్తి, నేను ఫస్ట్ నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను క్వశ్చన్. అంటే నువ్వు లోకంలో చూసినప్పుడు, మనం లోకానుసారంగా ఉన్నప్పుడు, అంటే లోకం వైపు చూసినప్పుడు దేవుని యొక్క కృపని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా? నీ లైఫ్ లో కనిపిస్తుందా? లేకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే లోకం వైపు చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు నెగిటివ్ గా నువ్వు ఆలోచిస్తుంటావా? గాడ్స్ గ్రేస్ ని నువ్వు సెలబ్రేట్ చేస్తావా నీ లైఫ్ లో, లేకపోతే నెగిటివిటీని కొంచెం ఎఫెక్ట్ అవుతుందా ఎట్లన్నా కానీ నీ లైఫ్ లో నుంచి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎస్ హానా, అయితే నాకు ఏంటంటే ఈ క్వశ్చన్, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అని ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నామో నువ్వు అన్నట్టే ఇందాక ఐ వాజ్ ఆల్సో రిఫ్లెక్టింగ్ అబౌట్ మై ఓన్ లైఫ్. అప్పుడు నాకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చింది ఏంటి అని అంటే ద వే హౌ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హెస్ టచ్డ్ మై లైఫ్ సో డీప్లీ. నా హృదయంలో ఎప్పుడు కూడా నేను చిన్నతనం నుంచి కూడా నేను ఈ యొక్క సత్యం కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు నేను వెతికేదాన్ని. కానీ నేను అనేక రకాలుగా, అంటే మాకు అప్పుడు వాక్యం అంటే అంత అవగాహన లేదనమాట ఆ టైంలో. కాబట్టి మేము ఎక్కువగా వేరే ప్రార్థనలు వాటిపైన మేము ఎక్కువ ఆధారపడే వాళ్ళం. కానీ నా లోపల ఎప్పుడు కూడా ఒక వెలితి అనేది ఉండేది. కానీ నేను ఎప్పుడు కూడా నేను వెతికేదాన్ని ఆ సత్యం కొరకు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేది నా హృదయాన్ని తాకిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క కృపను నేను ప్రతి రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను. బికాజ్ ఏ వ్యక్తి కూడా, ఎవరైనా కూడా క్రీస్తు యొక్క ఆ యొక్క రక్షణ విలువ తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేరు. అంతే కదా, మీరైనా నేనైనా ఎవరమైనా కూడా when we have come to know and when we are touched by the grace of the Lord Jesus, we cannot stay out, but we always want to celebrate every day on his grace. Hallelujah. So నా లైఫ్ లో మాత్రము ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే నాకు వాక్యం తెలియక ముందు
వాక్యం తెలిసిన తర్వాత కూడా ఎంత ఎంత చక్కగా అసలు దేవుడు నడిపించాడనంటే ప్రతిరోజు కూడా టు థ్యాంక్ హిమ్ అని అనేది మనం రీజన్స్ అనేది కూడా వెతుకుతాం. దేనికి అని అన్నది కూడా అడగాల్సిన అవసరం లేకుండా మనం ఈరోజు ఊపిరి తీసుకుంటున్నాము అని అంటే దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. మన శరీరంలో అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అని అంటే దానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవేళ అనారోగ్యంలో ఉన్నా కూడా అది కూడా ఇంకేదో కారణం కొరకు ఉంటది. సో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నది నేను నేర్చుకున్నాను. అయితే మనం చాలా సార్లు కూడా ఇందులో దేవుని చిత్తం ఏముంది, గాడ్స్ విల్ ఏంటి అని అన్నది కూడా మనము అడుగుతూ ఉంటాం. రక్షణలోకి వచ్చినప్పుడు కొత్తలో ఈవెన్ ఐ యూస్ టు కీప్ ఆస్కింగ్ లార్డ్ వాట్ ఈస్ యువర్ విల్ అన్న మోస్ట్ కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. నాకు తెలిసి ఇప్పుడు కూడా యవనస్తులు కూడా చాలా మంది కూడా దిస్ ఇస్ ద పాయింట్ వేర్ దే వాంట్ టు నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ అనేసి అని అనుకుంటూ ఉంటారు. దేని విషయంలో కూడా అంటే నేను చెప్తాను, ఈ ఒక్క విషయంలో మాత్రము చాలా క్లియర్ గా స్పష్టంగా వాక్యంలో రాయబడింది ఏంటంటే మొదటి Thessalonians 1 Thessalonians chapter 5 verse 16 to 18 లో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ అనేసి అని ఉంటది. ఏంటి ఆయన చిత్తం ఏంటి అని అంటే రిజాయిస్ ఆల్వేస్, మనం ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ప్రే కంటిన్యూలీ అంటే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండండి. మూడవది ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని అంటున్నాడు. అంటే ప్రతి పరిస్థితిలో కూడా గివ్ థ్యాంక్స్ టు హిమ్ అనేసి అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రతి పరిస్థితిలో కూడా వి నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, రిజాయిస్ ఆల్వేస్ అండ్ ప్రే కంటిన్యూలీ. అంటే దిస్ ఇస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. అంటే ఆయన ఇష్టము, ఆయన చిత్తము ఏంటి అంటే ఆయన మనల్ని సృష్టించుకున్నది ఎందుకనంటే he wants us to be happy. He wants to see us happy. He wants to see us praying continuously, as praying people and as thankful people. సో దేవుడు ఆయన తొంగి చూసినప్పుడు మనల్ని ఏ రకంగా చూడాలంటే మనల్ని ఒక ప్రేయింగ్ పర్సన్ లాగా చూడాలి, ఒక జాయ్ఫుల్ పర్సన్ లాగా చూడాలి, ఒక థ్యాంక్ఫుల్ పర్సన్ లాగా చూడాలి. సో నా విషయానికి వస్తే మాత్రము ఇది ఒకసారిగా రాలేదు, కానీ పరిస్థితులను బట్టి ఈ యొక్క వాక్యం అనేది నేర్పించినది. నన్ను రూపాంతరం అన్ని ఏరియాస్ లో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో దేవుడు ఈ రకంగా పనిచేస్తా ఉన్నాడు అనేసి అనుకుంటున్నాను. ఈవెన్ ఇన్ నెగటివ్ సిచ్యువేషన్స్ ఆల్సో కూడా దేవుడు మళ్ళీ తిరిగి తన యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసి నాకు చాలా బాగా నేర్పిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆయన యొక్క అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండడము, ఆయన చిత్తం అనేది నేర్చుకొని ముందుకెళ్ళటానికి సహాయం చేశాడని చెప్పొచ్చు. హానా, నువ్వు చెప్పు నాకు, ఇప్పుడు హౌ హ్యాస్ గాడ్స్ జెనరాసిటీ టు అస్ ప్రొడ్యూస్డ్ జెనరాసిటీ? నీ లోపల కూడా ఆయన యొక్క జెనరాసిటీ అనేది ఏ విధంగా వచ్చింది అని అన్నది నువ్వు అనుకుంటున్నా హానా? థ్యాంక్ యూ దీప్తి ఈ క్వశ్చన్ కి. అంటే ఆ దేవుని ఒక జెనరాసిటీ ఎట్లా నాలో జెనరాసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అది ఎట్లా ఉంది అని అంటే ఫస్ట్ ఆయన ఏ విషయంలో నాకు జనరస్ గా ఉన్నాడు, ఆయన ఏ విషయంలో నాకు గ్రేషియస్ గా ఉన్నాడు అని ఒకసారి మనందరికి నాకు అంటే మనందరికీ అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఫస్ట్ ఏంటి అంటే మనకు దేవుడు ఆయన సొంత కుమారుని కూడా మన కోసం ఆయన వదిలిపెట్టలేదు. ఆయన సొంత కుమారుని ఆయన మన ప్లేస్ లో మన పాపాల కోసం ఆయనని సిలువ వేసినట్టు మనం చూస్తున్నాం. అంటే అది మనకి చాలా సింపుల్ గా చెప్తాము సిలువ వేశారు అని చెప్పి, కానీ అది ఆయన ఒక క్రౌను, ఆయన ఒక త్రోన్ అంతా వదిలేసి ఆయన తగ్గించుకొని ఒక మానవ రూపంలో వచ్చి అన్ని అవమానాలు అంటే ఆ ఒక జర్నీలో అంతా ఆయన ఉన్నటువంటి ఎర్త్ లో 33.5 years కూడా ఎక్కడ చూసినా మనకి ఏ రకమైనటువంటి మనకున్న కంఫర్ట్స్ ఆయన ఏమి తీసుకోకుండా అన్ని అవమానాలు, ఇంత బాధలు, ఇంత కష్టము అంతా కూడా అంటే నాకు కొట్టాల్సినటువంటి ఆ నెయిల్స్ కానీ, ఆ ముళ్ళ కిరీటం కానీ, లేకపోతే నాకు అన్ని అవమానాలు, ముఖం మీద ఉమ్మి వేయడం, ఇవన్నీ కూడా ఆయన నా కోసం చేశారు అని అంటే, నా మీద ఎంత గ్రేషియస్ గా ఉన్నారు అని అంటే, అది నాకు ఇంకా అది చాలా కృతజ్ఞతతో ఉండాలి. జీవితం అంతా కూడా సరిపోదు. ఇంకా చాలా మందికి కూడా మనకు అర్థం కాదు ఆయన ఎంత గ్రేషియస్ గా ఇచ్చి ఎంత బెస్ట్ గిఫ్ట్ మనకి ఇచ్చారు అని చెప్పి చాలాసార్లు మనం మర్చిపోతాం. ఇదంతా కూడా ఏమనుకుంటాము అని అంటే
ఇప్పుడు అంటే ఆయన మనం పుట్టినాకనో లేకపోతే మన ఒక లైఫ్ చూసో ఆయన మనకి ఇచ్చారు రక్షణ అనుకుంటాం, కానీ వాక్యం ప్రకారం ఏమనుంది అని అంటే భూమి పునాదులు వెయ్యబడక ముందే, అంటే భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు నన్ను గుర్తు చేసుకుని నాకు ఒక ప్లాన్ ఇచ్చి గ్రేషియస్ గా ఆయన ఒక రక్షణలోకి నన్ను తీసుకొని వెళ్ళి ఆయన నా పాపం అంతా కడిగి నన్ను ఒక నీతిమంతులా చేశారు అని అంటే ఇంకా అది చాలా అంటే చాలా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని మనం అందరికీ అని మనం తెలుసుకోవాలి. అది ఒక్కటే కాదు, అంటే మనం ఎఫిషియన్స్ చాప్టర్ 1 చూసుకుంటే దేవుడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఒక పిల్లలుగా మనల్ని చూసుకున్నాడు, ఇంకా మన పాపాలు ఆయన తీసేశారు, మనల్ని ఆయన ఆయన నిత్య జీవంలోకి ఆయన ప్రవేశింపజేస్తున్నాడు, హోప్ కానీ మనకు రిజరక్షన్ పవర్ ఇచ్చారు. సో ఎఫిషియన్స్ చాప్టర్ 1 చదవండి, మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో అనేది మనకి అర్థమవుతుంది, ఎంతగా ఆయన మనల్ని ఆశీర్వదించాడు అని అర్థమవుతుంది, ఆయన ఎంత జనరస్ గా మన మీద ఉన్నాడు అని. ఇవన్నీ మనము మంచి పనులుగా ఉన్నప్పుడు కాదు, మంచి పనులు చేసినప్పుడు కాదు, మనం పాపంలో ఉన్నప్పుడే మనకి ఆయన మన వైపు ఇంత గ్రేషియస్ గా ఉన్నాడు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత అంటే ఇది నా లైఫ్ లో ఎట్లా ఎఫెక్ట్ అయింది, అవును మనం అందరం కూడా మనము మన ఒక కృపలో మనకి వచ్చింది రక్షణ, కరెక్టే, అంటే మన ఒక పనులు ఏమి లేదు, కానీ ఒక్కసారి రక్షణలోకి వచ్చాక మనము దేవుని బిడ్డలుగా మనం జీవించాలి, అంటే అది మనకు కనపడాలి, ఆ దేవుని ఒక కృప మన ఒక జీవితంలో కనపడాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో ఆ ఒక వాక్యం కానీ ఆ వాక్యం హృదయంలో నాటబడి ఒక ఫ్రూట్ గా అది గ్రో అవ్వాలి, అది మనకు కనిపించాలి. ఎలా మనకు కనిపించాలి అని అంటే యేసుక్రీస్తు కూడా ఏమని చెప్పారు అని అంటే మనం గుర్తు చేసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గుర్తు చేసుకుంటే ఫ్రీగా మీకు వచ్చింది మీరు ఫ్రీగా ఇవ్వండి. మత్తయి సువార్త 10వ చాప్టర్ మీరు చదవండి, దాంట్లో కనపడుతుంది ఆయన శిష్యులందరినీ కూడా ఆయన ఎన్నుకొని వాళ్ళ మీద ఆయన అన్ని మీకు మెరకిల్స్ చేయడానికి పవర్ ఇస్తున్నాను, మీకు డెడ్ ని కూడా రైజ్ చేయడానికి పవర్ ఇస్తున్నానని వాళ్ళని బ్లెస్ చేసి ఆయన ఏమని చెప్తాడు అంటే ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్ ఫ్రీలీ గివ్ అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. సో మనము వింటున్న మనం అందరం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని గ్రేస్ ద్వారా మనం రక్షించబడ్డాము, అదే దేవుడు మనకి ఇంకొకళ్ళకి కూడా ఆయన పంచమని చెప్తున్నాడు. సో మనము ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే ఆ గ్రేట్ కమిషన్ మన మీద ఏదైతే ఉందో మనం అందరం వెళ్ళి గాస్పెల్ చెప్పాలి, మనం అందరం వెళ్ళి దేవునికి డిసైపుల్స్ గా తీసుకొని రావాలి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఫస్ట్ గా మనం ఎట్లా మనము దేవుడిచ్చిన జెనరాసిటీ మనము ఎట్లా చూపించవచ్చు అని అంటే ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి ఆ గ్రేటెస్ట్ కమిషన్ అనేది మనకు ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ఒక పాస్టర్స్కో లేకపోతే పెద్ద పెద్ద మినిస్టర్స్కో వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క బిలీవర్ కూడా అది ఉంది అని జ్ఞాపకం చేసుకుని ఆ గ్రేట్ కమిషన్ మనం మన జీవితంలో మనం నెరవేర్చాలి. ఇంకా ఎలా మనం జనరస్ గా ఉండొచ్చు, ఎట్లా మనం ఫ్రూట్ చూపించవచ్చు అని అంటే ఇంకొకటి గివింగ్ కూడా కదా, మనం లాస్ట్ వీక్ కూడా మనం తెలుసుకున్నాము, ఈ వీక్ లో కూడా మనం ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం. గివింగ్ అంటే గివింగ్ అనేది ఒక యాక్ట్ ఆఫ్ వర్షిప్ లాగా ఉండాలి, దేవునికి ఇయ్యడమైనా లేకపోతే మనకు దేవుడు ఆశీర్వదించే కొద్దీ మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఎవరైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళకు కూడా గ్రేషియస్ గా మనము ఇవ్వాలి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. పాల్ గారు కొన్ని చర్చెస్ ని ఎంకరేజ్ చేస్తారు, ఆయన ఫిలిపియన్ చర్చెస్ ని వీటిని మెచ్చుకుంటారు, వాళ్ళు చాలా గివింగ్ లో వాళ్ళు చాలా బాగా ఉన్నారని. కొరింథియన్ చర్చ్ వాళ్ళు వెనుకబడిపోయినప్పుడు వాళ్ళకి చెప్తాడు మీరు అన్నిట్లో ఎక్సెల్ అయి ఉన్నాడు, గివింగ్ లో కూడా ఎక్సెల్ ఉండండి, బి ఎక్సెల్ ఇన్ గివింగ్ ఆల్సో అని చెప్పి ఆయన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. సో మనము దేవుని యొక్క ఆ ఒక్క గ్రేస్ మన జీవితంలో ఉంది అని ఎట్లా కనపరచవచ్చు అంటే మొదటి ఆ గ్రేట్ కమిషన్ మనం చేయాలి, సెకండ్ ఇది ఏంటి అని అంటే మనము మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకు కూడా ఇవ్వాలి అని చెప్పి. ఇంకొకటండి మనము గుర్తు చేసుకుంటే దేవుడు మనల్ని ఎన్కౌంటర్ అయ్యాక మన లైఫ్ మారాలి, దేవుని యొక్క గ్రేస్ మనలో ఉంది, దేవుని యొక్క జనరాసిటీ మనలో ఉంది అంటే అది అక్కడికే ఉండిపోకూడదు. ఒకసారి పొట్టి జకరియా గుర్తు చేసుకుంటే ఆయన ఎంత పాపంలో ఉన్నాడు యేసుక్రీస్తుని కలవక ముందు, యేసుక్రీస్తుని ఆయన ఒక్కసారి కలిసినాక ఒక్కసారి ఎన్కౌంటర్ అయినాక ఆయన లైఫ్ అంతా మారిపోయింది. ఎవరినైతే మోసం చేసి ఆయన డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి 4 ఇంతలు తిరిగి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో మనము వింటున్న ప్రతి ఒక్కళ్ళం ఏంటి అని అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, దేవుడు మనకి గ్రేషియస్ గా మనతో ఉన్నాడు, దేవుడు మనకి జనరాసిటీ మనకు చూపించరు అంటే మనం కూడా అది ఇతరులకి మనం చూపించాలి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయం గురించి ఈ క్వశ్చన్ గురించి మీ యొక్క అభిప్రాయం చెప్తారా ఈవా అండ్ దీప్తి కూడా? అక్క,
ట్రూలీ మీరు చెప్పినట్టు ఇట్స్ 100% ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్, ఫ్రీలీ యూ గివ్. గివింగ్ అనేది దేవుని యొక్క యాట్రిబ్యూట్, ఆయన నేచర్, ఆయన మనస్తత్వంలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హూ గాడ్ ఇస్. మనము ఎన్నిసార్లు దేవుని గురించి ఆయనని మహిమపరుస్తూ ఆరాధిస్తూ మనము ఆలోచిస్తే నిజంగా ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారు. ఆయన ఈ లోకాన్ని సృష్టించి మానవుడికి ఇచ్చాడు. He gave us, and everything about him is always about giving. అంటే ఏదో దాచుకోవాలనే కాదు, అది దేవుడు ఓన్లీ ఒక ఐఎమ్ గాడ్ ఇస్ ద గివర్ ఆఫ్ గిఫ్ట్స్. దేవుడు మంచి బహుమానాలని ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అంటే హీఈస్ అ గివర్ బై నేచర్ అని మనం తెలుసుకున్నప్పుడు యాజ్ హిస్ చిల్డ్రన్, ఆయన కుమారులుగా మనము కూడా we carry his attribute in us, we carry his nature of giving. We give not only in material things, we give love, మనం ప్రేమనిస్తాము, క్షమాపణనిస్తాము, we give mercy, we give love, we give truth, we give so many things. We give our time, we give so many things, not just something that can be measured. అది మనము మెజర్ చేయగలిగిందే కాదు. దేవుడు ఈరోజు మనం ఆలోచిస్తే ఎన్ని విషయాలు మనకి ఇస్తున్నాడు అక్క. నేనైతే వెన్ ఐ థింక్ ఆఫ్ హిస్ గుడ్నెస్ టువర్డ్స్ మీ, హీ గివ్స్ మీ హిస్ టైం. నేను ప్రార్థన చేసినప్పుడు నా దగ్గర ఉండి వింటున్నాడు, నా ప్రార్థన నాతో కూర్చుంటున్నాడు, నాతో సమయం గడుపుతున్నాడు. హీస్ గివింగ్ మీ హీ టైమ్, హీ గివ్స్ మీ హిస్ హార్ట్, హీ గివ్స్ మీ హిజ్ నేచర్. ఆయన ఎంతగానో ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఐ థింక్ అక్క, మనము మీరు చెప్పినవన్నీ ఆలోచిస్తే నిజంగా ఆయన స్వభావము అనేది మనలో కూడా రూపాంతరము చెందుకొని మనము ఇచ్చే వాళ్ళంగా మారుతామేమో. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థాట్ అక్క. దీప్తి, యూ వాంట్ టు షేర్? ఎస్, నాకు అనిపిస్తుంది కదా, యేసు ప్రభు అంటే జీసస్ గేవ్ హిజ్ లైఫ్ అంటే ఒకరి కొరకు ప్రాణం పెట్టిన దానికంటే మించిన జెనరాసిటీ ఇంకా ఏదీ లేదు. సో ఆ జెనరాసిటీని అంత పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చినటువంటి జీససే మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. కాబట్టి ఆయనని తలుచుకొని, ఆయనను చూసి, ఆయనను పోలి మనం నడుచుకోవాలి, ఆయన మాదిరి మనం ఉండాలి. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు ఆల్సో, ఎవరైతే ఆయన యొక్క గ్రేస్ తోని టచ్ అవ్వబడ్డారో, ఇందాక హ్యానా అన్నట్టు అక్కడే ఆగిపోకుండా యూ నీడ్ టు ఎవ్రీ డే రిసీవ్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్. And when we are only filled with the true love and true grace and true transformation within our hearts, నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతావు. ఎట్లా? వితౌట్ సెల్ఫ్లెస్ గా నువ్వు ఇవ్వగలుగుతావు. కొంతమంది సెల్ఫ్ తోని ఇస్తారు, ఎందుకంటే ఇచ్చిన తర్వాత వాళ్ళకి మెప్పు వస్తుందనో, లేకపోతే వేరే వాళ్ళు మెచ్చుకుంటారనో. కానీ దేవుడు చూస్తున్నాడు అని కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని అన్నది కూడా జరుగుతూ ఉంటది. కానీ ఎవరైతే నిజముగా హృదయం మార్చబడినదో వారు మాత్రము నాకు వచ్చినా రాకున్నా, వేరే వాళ్ళు చూసినా చూడకున్నా, ఈ పర్సన్ నాకు తిరిగి ఇచ్చినా ఇవ్వకున్నా, అక్నాలెడ్జ్ చేసినా చేయకున్నా కూడా నేను ఇది తనకి ఇస్తాను. ఐ విల్ గివ్ whatever it is, like Eva mentioned, time or love or ఆత్మీయంగానైనా కానీ, లేకపోతే శారీరకంగానైనా కానీ, అంటే లైక్ మనీ ఆర్ వాట్ ఎవర్ దేర్ నీడ్స్ ఆర్, ఏ రకంగా నువ్వు సహాయపడుతున్నావు అని అన్నది కూడా ఓన్లీ వెన్ యూ హ్యావ్ the truest meaning or truest transformation that happens in your heart, you can be generous and you can do it in a very meaningful way. This is what I feel, Eva. Hannah, what do you say? అవును, చాలా చక్కగా ఇద్దరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు, నువ్వు ఈవా. సో ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ డే రోజు మనం రికార్డ్ చేస్తున్నాం, రేపు అది బ్రాడ్కాస్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ గివింగ్ డే రోజు మనము దేవునికి థ్యాంక్స్ చెప్తూ మనము ఇతరులకు కూడా ఇవ్వాలి అని చెప్పి మనం తెలుసుకున్నాము. సో ఈవా, నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ రోజు ఒకవేళ నువ్వు ఆనందంగా ఉన్నావు అని అంటే ఏంటి కారణం? లేకపోతే నీకు కష్టమైన టైంలో ఎలా నిన్ను దేవుడు
ఆ ఒక టైంలో ఎట్లా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇంకా ఎవరు అంటే నీకు కష్టమైన టైంలో ఎవరైనా నీకు తోడుగా ఉన్నారా, నీకు ఆ డిఫరెన్స్ తీసుకొని వచ్చారా, లేకపోతే లాస్ట్ ఇయర్ అంతా కూడా నీకు ఎలా ఉంది అని. సో ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మనం అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, లేకపోతే నీకు ఇప్పుడు ఎలా జాయ్ ఉంది, లేకపోతే ఎట్లా దేవుడు నీకు డిఫికల్ట్ టైంలో ఆయన చూపించారు, లేకపోతే ఎవరన్నా నీకు నీ లైఫ్ లో ఒక డిఫరెన్స్ కానీ నీ లైఫ్ ని ఇంకా బెటర్ చేశారని. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం అనుకుంటే ఎట్లా నీ యొక్క లైఫ్ లో ఆ ఒక థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అక్క. ఈ విషయంలో మనము ఆలోచిస్తే ఒక్కటి ఏంటంటే, గాడ్ రిమైండ్స్ మీ మనం అందరము మానవులము, వీఆర్ హ్యూమెన్, వి గో త్రూ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఇందాక దీప్తి కానీ హ్యానక కానీ చెప్పిన మాటలలో మనం చూసుకుంటే, ఇట్ ఈస్ వెరీ నీడెడ్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. మనము ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించడం ఆయన చిత్తము, ఆయనకున్న కోరిక మన పట్ల. కానీ ప్రతిసారి మనం ఆ విధంగా ఆ యాటిట్యూడ్ కలిగి ఆ స్వభావము కలిగి మనము నిజంగా జీవిస్తున్నామా? ఎందుకంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ వెరీ హార్డ్ టు బీ థ్యాంక్ఫుల్ ఆల్ ద టైమ్ అని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా ఎంతో మంది దైవజనులు మన జీవితంలో మన ముందు జీవించిన విధానము ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, దో ఇట్ మే బీ హార్డ్. అది కష్టమైనా సరే అది ఖచ్చితంగా మనము థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు. ఎందుకు అంటే, ఇక్కడ నాకు దేవుడు చూపించిన వాక్యం ఏంటంటే, కీర్తనలో 77 Psalms 77 verses 10, 11, 12. నేను ఒకసారి ఇంగ్లీష్లో చదవాలని ఆశిస్తున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు ప్లీజ్ దానికి మీరు ఓపెన్ చేసి నాతో పాటు మీరు చదువుకోవచ్చు. అండ్ ఐ సెడ్, దిస్ ఈజ్ మై యాంగ్విష్, బట్ ఐ విల్ రిమెంబర్ ద ఇయర్స్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద మోస్ట్ హై. I will remember the works of the Lord. Surely I will remember your wonders of old. I will also meditate on all your work, and I will talk of your wonderful deeds. ఈ వచనము అక్క నా లైఫ్ని ఎంతో మార్చింది. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నాతో ఒకరోజు ఈ వర్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్, నేను చాలా బాధలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చి, దేవుడు నాకు ఒక మాటని నేర్పించారు. హీ హాస్ టాట్ మీ దిస్. ఏ టైంలో అయితే నీకు థ్యాంక్ఫుల్నెస్ రావట్లేదు, ఎందుకంటే మనం ప్రార్థనలో ప్రతిసారి థ్యాంక్ఫుల్, జీసస్ థ్యాంక్ యూ, నాకు ఈ బాధ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని నేను చెప్పలేకపోతున్నాను ప్రభువా అని నేను ప్రార్థించినప్పుడు, గాడ్ రిమైండెడ్ మీ, హౌ కెన్ ఐ బీ థ్యాంక్ఫుల్. గాడ్ టాట్ మీ హౌ ఐ హ్యావ్ టు కల్టివేట్ ద యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ that he has and he has given to us. అయితే ఈ వర్స్ ద్వారా మనం చూసుకుంటే, దావీదు గారు ఆయన బాధలో ఉన్నప్పుడు మెయిన్ వర్డ్ దేవుడు మనకి నేర్పిస్తున్న వర్డ్ ఏంటంటే రిమెంబర్. ఆ రిమెంబర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే మనము ఈ పరిస్థితిలో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉండి పాత విషయాలన్నీ, గతించిపోయిన విషయాలన్నీ మర్చిపోవచ్చు. అది సహజమే. ఎందుకంటే నాకు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యలో అయినా మనము కోపాలు ఉన్నా, లేదా చిల్డ్రన్ మదర్స్ ప్రాబ్లమ్స్ అయినా, లేకుంటే ఆఫీస్లో ప్రాబ్లం అయినా, మనం ఏం ఆలోచిస్తామంటే ఆ టైంలో మనం ఏ ఇమోషన్ కలిగి ఉన్నామో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో అవన్నీ ఆలోచిస్తూ ఉంటాము. వీ విల్ నాట్ రిమెంబర్ ద థింగ్స్ దట్ వేర్ గుడ్. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు, లేదా ఇద్దరికి అపార్థం జరిగినప్పుడు, కొన్ని రోజుల క్రితం ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో అది మన మైండ్కి రాదు. ఓన్లీ ద నెగటివ్ థింగ్స్ కమ్ టు ద మైండ్. కానీ దేవుడు నాకు గుర్తు చేశారు ఏంటంటే, నో, if you want to remain thankful in all situations, remember the things that God has done for you. దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు, దేవుడు నీ పట్ల చేసిన కృప విషయాలన్నీ కూడా నువ్వు
గుర్తు చేసుకో. నంబర్ 1 ఏంటంటే నీలో ఉన్న శ్వాస దేవుడిచ్చింది. నీవు శ్వాస తీసుకుంటున్నావు అంటే అది దేవుని యొక్క కృప వల్ల నువ్వు జీవిస్తున్నావు. రెండోది, నీకున్న కుటుంబము దేవుడిచ్చింది, నీకున్న శరీరము దేవుడిచ్చింది. సో ఈ 3 థింగ్సే మోర్ దెన్ ఇనఫ్ టు మేక్ అస్ హంబుల్ అండ్ సే థ్యాంక్ యూ లార్డ్. ఎన్నోసార్లు ఈ 3 థింగ్స్ దాటి కూడా దేవుడు మన కష్ట పరిస్థితుల్లో ఎంతో మందిని ఆదరణ కలిగించేవి మనుషులుగా మనకు పెట్టి ఉంటారు. మన సిస్టర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన దైవజనులు కానీ, మనకి కరెక్ట్ కౌన్సిల్ ఇవ్వటానికి దేవుడు ఆ వ్యక్తులని మన చుట్టూ పెట్టి ఉంటారు. అవన్నీ మనం మర్చిపోతాము కాబట్టి థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞత కలిగి మనం జీవించలేము. ఈరోజు మనం నేను నేర్చుకున్న నా లైఫ్లో పాటిస్తున్న, ఈరోజు కూడా నేను పాటిస్తున్న విషయం ఏంటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే, ప్రతిరోజు సాయంత్రము నేను మోకరించి, దేవా ఈరోజు నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలని నేను పేరు పేరున ఐ విల్ కౌంట్ మై బ్లెస్సింగ్స్ 1 by 1. అవన్నీ పేరు పేరున గుర్తు చేసి దేవుడికి కృతజ్ఞత చెల్లించే ఆ కల్టివేటింగ్ ఆఫ్ ద థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ దేవుడు నాకు నేర్పించారు. ఈరోజు కూడా నేను నేర్చుకుంటున్నాను, కానీ అది నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు పరిస్థితి బాగాలేనప్పుడు గాడ్ మేక్స్ మీ పాజ్. ఒక 2 నిమిషాలు ఆగి, నా చుట్టూ ఎన్ని థింగ్స్ ఉన్నాయి, నాకు అర్హత లేనివి దేవుడు నాకు దయచేశారు. ఆ గిఫ్ట్స్ అన్నిని నేను చాలాసార్లు నేనేదో వర్క్ చేసి ఏదో గొప్పగా నేను పొందుకున్నానేమో అనుకుంటాము, కానీ దేవుడు నాకు గుర్తు చేస్తారు. పౌల్ కూడా ఒక మాట అంటారు, వాట్ డూ యూ హ్యావ్ దట్ వాజ్ నాట్ గివెన్ టు యూ, వాట్ కెన్ యూ సే ఇట్ ఈస్ యోర్స్, అండ్ వాట్ కెన్ యూ హోల్డ్ బ్యాక్ విదౌట్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద లార్డ్. నీ దగ్గర ఏముంది అది నీది అని. మనం ఒక పాట కూడా పాడతాం కదా, నాదంటూ ఏమీ లేదేసయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఆ పాట మనం గుర్తు చేసుకుంటే మన హృదయంలో కృతజ్ఞత తప్ప ఇంకా వేరే ఏమి ఇమోషన్, వేరే ఏమి యాక్ట్ ఆఫ్ వర్షిప్ రాలేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మోకరించి, లార్డ్ నాకున్నవన్నీ నీవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా అని మనం గుర్తించినప్పుడు డెఫినెట్లీ మనము కూడా ఆ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ని యోబు మొత్తం అన్ని కోల్పోయాడు. ఆయన హెల్త్ కోల్పోయాడు, ఆయన కుటుంబాన్ని ఆయన కోల్పోయాడు, పిల్లలందరూ చనిపోయారు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దావీదు అంత పెద్ద రాజు అయి ఉండి ఆయన కుమారుడు ఆయనని తరిమి చంపాలని చూశాడు. ఆయన ముందున్న సౌల్ కూడా అలానే చేశాడు. కానీ ఆయన ఈరోజు మనకి ఈ కీర్తన రాస్తున్నారు, నా హృదయము బాధతో నిండినప్పుడు నీవు చేసిన మేలులని నేను గుర్తు చేసుకుంటానయ్యా అనే ఆ కీర్తనని మనం గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఆ కృతజ్ఞత కలిగి ఉన్న మనసుని మనము దేవుని సన్నిధిలో ఒక ఆరాధనగా మనము అర్పించవచ్చు అని నేను నేర్చుకున్నాను అక్క. హ్యావింగ్ అ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ ఈజ్ జస్ట్ రిమెంబరింగ్ ఆర్ డాక్యుమెంటింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అని మనం ప్రతిరోజు గుర్తు చేసుకొని ఆయన తిరిగి మనం ఆయనకి అప్పచెప్పుకుంటా ఉంటే డెఫినెట్గా మనకి ఒక థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ వస్తుంది అని నేను నేర్చుకున్నాను అక్క. దీప్తి, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, హౌ ద లార్డ్ హెల్ప్డ్ you to remain thankful in spite of the situations? ఎస్, ఈ వాజ్ సో బ్యూటిఫుల్. ఎంత చక్కగా నువ్వు చెప్పావు. నాకు నువ్వు రిమెంబర్ అని నువ్వు చెప్పినప్పుడు నాకు ఈ యొక్క వాక్యం అనేది గుర్తొస్తా ఉంది. ఏంటంటే కీర్తనలు 103 1-2 వచనాలు, Psalm 103 verses 1 to 2 ఏం చెప్తుందనంటే, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ అని చెప్తున్నది. అంటే యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలు ఏవి కూడా మర్చిపోకూడదు అనేసనని వాక్యంలో రాయబడింది. అయితే నాకు అనిపించింది కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే
నార్మల్ గా జ్ఞాపక కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు అని ఇలా చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు, లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద అద్భుతాలు జరిగినప్పుడు అప్పుడు జ్ఞాపక కూడికలో సంథింగ్ లైక్ దట్ థ్యాంక్స్ గివింగ్ లాగా ప్రేయర్ పెట్టుకోవడం అలా చేస్తుంటారు. బట్ వాట్ ఐ రియలైజ్ ఇస్ ఎవ్రీ డే ఈజ్ అ థ్యాంక్స్ గివింగ్ డే. లైక్ యు మెన్షన్డ్, ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే you kneel down and you thank God, counting every blessing. Then that is very important in each one of our lives, that every day is a Thanksgiving day. ఎవ్రీ డే మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం, అన్ని విషయాలలో కూడా మనం కలిగే ఈ యొక్క అనుబంధాలు, వీటన్నిటి కొరకు దేవుని మనము ఎంతైనా కూడా స్తుతించాలి. ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఈజ్ అ థ్యాంక్స్ గివింగ్ డే అని అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన మేలు ఏవి కూడా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అన్నది ఈ టాక్ షో ద్వారా I want to tell others, ask of everyone to thank God every day. Treat every day as a Thanksgiving day. నార్మల్ గా ఏంటంటే ఈ థ్యాంక్స్ గివింగ్ డే అనేది కూడా ఎలా వచ్చింది అని అంటే, ఆ ఒక్కరోజు అమెరికాలో ఆ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వెదర్ దే బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ వెదర్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఎవ్రీబడి ఈస్ సెలబ్రేటింగ్ టుడే థ్యాంక్స్ గివింగ్ డే. అది యాక్చువల్ గా ఎందుకు వచ్చిందంటే, ఆఫ్టర్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్, పిలిగ్రిమ్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు 16th సెంచరీలో ఆ టైంలో ఎవరైతే వెళ్ళారో అక్కడికి, వాళ్ళు ఒక కష్టమైనటువంటి ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, ఏమీ లేకుండా ఉండే సమయంలో people who are local there, they have helped these people. అలా జరిగినప్పుడు అది జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు గాడ్ హ్యాడ్ హెల్ప్డ్ us through these people అనేసి జ్ఞాపకం తెచ్చుకొని అప్పటి నుంచి కూడా వాళ్ళు దే హ్యావ్ మార్క్డ్ దిస్ డే. ఏబ్రహాం లింకన్ ఈ యొక్క డేని వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే లాగా పెట్టుకున్నారు. అయితే ఆ ఒక్క రోజు అనే కాకుండా I believe that we should celebrate every day as a Thanksgiving day, and this is the grace of the Lord that we need to remember and thank him. Hannah, what do you say? Do you want to add anything? దీప్తి ఇంకా ఈవా ఇద్దరు కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఈవా కూడా రిమెంబర్ అని కూడా చెప్పింది, నువ్వు కూడా రిమెంబర్ అని కూడా మాట్లాడావు. సో ఈ ఒక్క వర్డ్ రిమెంబర్ అనేది మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా వర్సెస్, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చాలా వర్సెస్ గుర్తొస్తున్నాయి. దేవుడు కూడా మనం మర్చిపోకూడదు, ఆయన వాక్యం మర్చిపోకూడదు అని ఆయన ఇండ్లలో రాసుకోండి, మీ డోర్స్కి రాసుకోండి, మీ హార్ట్లో పెట్టుకోండి, మీ పిల్లలకు చెప్పండి అని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారి రిమెంబర్ చేసుకోలేకపోతే ఏమవుతుంది అని అంటే, మనం ఒక్కసారి బైబిల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే, ఇవన్నీ ఇశ్రాయేల్ పాటించలేదు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పలేదు. ఒక జనరేషన్ మనం జడ్జెస్ లో చూస్తాము, ఒక జనరేషన్ వస్తుంది వాళ్ళకి దేవుని పేరు అనేది తెలియని జనరేషన్ వచ్చి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇంకొకసారి మోషే కూడా వాళ్ళందరూ కూడా ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడతాడు మోషే ఇశ్రాయేలీయులతో తో అంటే, ద్వితీయోపదేశ కాండంలో మనకి చాలాసార్లు కనపడుతుంది ఈ వర్స్. మీరు మర్చిపోకండి, మీరు ప్రామిస్ ల్యాండ్ లో వెళ్ళినప్పుడు దేవుని యొక్క గుడ్నెస్ మీరు మర్చిపోకండి అని కూడా మోషే కూడా అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. సో తర్వాత మనం చూసుకుంటే వాళ్ళు మర్చిపోయినట్లు మనకు కనపడుతుంది. సామెతలు 78వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు చాలా క్లియర్ గా వాళ్ళు దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు పాపంలో పడిపోయారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అది చదువుతున్నప్పుడు. సో మనము వింటున్న లిజనర్స్ అందరూ కూడా ఏం గుర్తు చేసుకుందాం అంటే, మనము దేవుని యొక్క ఆయన ఒక బ్లెస్సింగ్స్, ఆయన మనలో చేసిన ప్రతి ఒక్క మంచి కార్యము మనం గుర్తు చేసుకోలేకపోతే, మనం మర్చిపోతే, మనం కూడా దేవునికి దూరంగా, దేవునికి విరోధంగా బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మాతో పాటు వింటున్న మనం అందరం కూడా మనం నేర్చుకుందాము దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మనము గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ ప్రతిరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పి మనం సిస్టర్స్ ద్వారా నేర్చుకున్నాము. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎప్పుడైనా కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఆయన చేసిన మంచి కార్యాలన్నీ కూడా మనము మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుందాము. సో దీప్తి ఒక సాంగ్ పాడి నువ్వు ప్రార్థనలో క్లోజ్ చేస్తావా? Definitely, Hannah.
పాట పాడక ముందు ఒక స్క్రిప్చర్ నాకు గుర్తొస్తుంది, అది షేర్ చేసుకొని నేను ఈ పాట పాడాలనుకుంటున్నాను. 2 Chronicles చాప్టర్ 20 వర్స్ 21 to 22లో జెహోషాఫాత్ రాజు గురించి రాయబడి ఉన్నది. ఆయన యుద్ధానికి వెళ్ళక ముందనంట ఆయన సింగర్స్ ని ముందర పెట్టాడంట. సోల్జర్స్ ని కాదు, కానీ సింగర్స్ ని ప్రిపేర్ చేసి వాళ్ళని ఆరాధించమని చెప్పి, దేవుణ్ణి ఆరాధించమని చెప్పి ఆయన ఆయన ఈ యొక్క ఆరాధికులని ఆయన ముందర పెట్టాడంట. ఆరాధికులను ముందర పెట్టి ఎప్పుడైతే ఆ స్థుతులు అనేది వాళ్ళు అర్పించడం అనేది మొదలు పెట్టారో, అక్కడ వాళ్ళు యుద్ధం చేయకుండానే వాళ్ళు గెలిచారు. యూదా రాజ్యం అనేది అప్పుడు గెలిచినదన్నమాట. అంటే యెహోషాఫాతు రాజు ఆ రకంగా ఆయన ఆరాధికులను ముందర పెట్టి దేవుని స్తుతుల ద్వారా వాళ్ళు యుద్ధాలను గెలిచారు. అది జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో కూడా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా ఆయనని ఆరాధిస్తూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో జయం పొందుకుంటామనని, మనకు కలిగి ఉన్నదంతా కూడా ఆయన ఇచ్చినదే, మళ్ళీ తిరిగి మన జీవితం అంతా కూడా ఆయనకి ఇచ్చేద్దాము అని అన్నది మనము జ్ఞాపకం పెట్టుకొని మనము ఈ పాట పాడుకుంటున్నాము. నాదంటూ ఈ లోకాన్న ఏది లేదయ్యా అనన్న పాట పాడుకుంటూ మనము ప్రార్థిస్తాము, ఆరాధిస్తాము. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గ్రహం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అవును యేసయ్య, మా బ్రతుకంతా ప్రభువా నీదే తండ్రి. మేము కలిగి ఉన్న సామర్థ్యం, మేము కలిగి ఉన్న సౌకర్యం, మేము కలిగి ఉన్న సంతానము, ఆహారము, ఆరోగ్యము, బలము, మా యొక్క గృహము అన్నీ కూడా తండ్రి ప్రభా నీవిచ్చినదే ప్రభా.
ప్రభా మేము బ్రతికున్న ప్రతి క్షణం కూడా తండ్రి ప్రభా మేము మీకు తిరిగి ఇస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేళ్ళన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఈ రోజు నుంచి తండ్రి ప్రతి రోజు కూడా ఒక థ్యాంక్స్ గివింగ్ డే లాగా ప్రభా మేము భావించి మేమును మా యొక్క సంతానము మా యొక్క కుటుంబాలు తండ్రి నీవు చేసిన మేళ్ళన్నీ ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తండ్రి జీవించి సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి బ్రతుకుటకు మాకు సహాయం చేయమని మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపిన ప్రభా మా యొక్క హృదయాలు తండ్రి ప్రతి దినం కూడా రూపాంతరం చెందుతూ నీ యొక్క స్తుతులతో ప్రభా నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ గ్రేస్ లిజనర్స్ అందరికీ. మీరు ఈ టైంలో ట్యూన్ ఇన్ అయ్యి మా యొక్క కార్యక్రమాన్ని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఓవర్కమర్స్ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు, సాయంకాలం 7 గంటలకు మరియు ప్రతి శనివారం 9 గంటలకు ప్రసారం అవుతుంది. మీరు తప్పకుండా వినండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా మీరు తెలియజేయండి. మనం మళ్ళీ తిరిగి ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాము. మర్చిపోకండి, మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం స్తుతిస్తూ ఉందాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.